ఓం మహాగణపతి నమః. మనకి రవి జూన్ 15 నుంచి జూలై 16 వరకు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని రవి గ్రహం యొక్క సంచారంతో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఈ జూన్ 15 నుంచి జూలై 16 వరకు ఉంటున్నాయో చూద్దాం. మిథున రాశి వారికి జూన్ 15 నుంచి జూలై 16 వరకు రవిగ్రహ సంచారం వల్ల కలుగుతున్నటువంటి ఫలితాలు కనుక మనం చూసినట్టయితే వీరికి 1వ స్థానంలో రవి యొక్క సంచారం ఉంటుంది. మిథున రాశి వారికి 3వ అధిపతి అయినటువంటి రవి 1వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అయితే ఈ యొక్క గోచార రీత్యా ఈ యొక్క సంచారము అంతగా అనుకూలమైనటువంటి సంచారం కాదు. అయితే కాబట్టి ఈ సంచారం వల్ల ఎలాంటి విషయాల్లో మనం జాగ్రత్త పడాలి అనే విషయాలు కనుక మనం గమనించినట్టయితే వీరికి 1వ స్థానంలో ఉంటుంది కాబట్టి వృత్తిలో ఒత్తిడి, అంటే మరి పనిచేసే చోట కాస్త ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానికి ముందుగానే ప్రిపేర్ అయి ఉండడం అనేది మంచిది. పై అధికారులతో సంబంధాలు దెబ్బతినే అవకాశాలు కూడా కనిపిస్తాయి. కాబట్టి మీరు ఎప్పుడైతే వారితో డీల్ చేసేటప్పుడు సంయమనం పాటించి ఓపికగా డీల్ చేయడం అనేది మంచిది. ఉద్యోగంలో తాత్కాలిక మార్పులు లేదా బాధ్యతలో మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆశించినటువంటి ఫలితాలు వెంటనే రావు. అదనపు శ్రమ చేస్తేనే తప్ప పనులు పూర్తి కావు. అదేవిధంగా డబ్బు సమయానికి చేతికి అందకపోవచ్చు. ఖర్చులు మాత్రము ఎక్స్పెన్సెస్ మాత్రం అదేవిధంగా పెరుగుతూ ఉంటాయి. దాంపత్య జీవితంలో కూడా మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1వ స్థానం కాబట్టి అపోజిట్ అంటే కలత్ర స్థానం పైన దృష్టి, రవి యొక్క దృష్టి ఉంటుంది కాబట్టి కాస్త ఈగోల వల్ల మీకు భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కానీ లేదా వ్యాపారం చేస్తున్నప్పుడు కానీ మీ యొక్క ఈగోల వల్ల వ్యాపారస్తుల మధ్య పార్ట్నర్స్ మధ్య ఇబ్బందులు కానీ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవి కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కోపము, భయము, ఆందోళన ఇవన్నీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోండి. మాట్లాడేటప్పుడు డీలింగ్ చేసేటప్పుడు జాగ్రత్త అనేది అవసరం. ఇంకా ఈ విషయాల్లో కనుక మీరు జాగ్రత్త వహించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అయితే మీ జన్మ జాతకంలో కనుక మంచి దశ అంతర్దశ కనుక ఉన్నట్టయితే ఈ యొక్క చెడు ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు. కాబట్టి అంతగా మీరు ఇబ్బంది పడవలసినటువంటి ఆలోచించవలసినటువంటి అవసరం కూడా లేదు. అయితే ఒకవేళ ఇబ్బందులు కలుగుతున్నట్టయితే మీరు ఈ పరిహారాలు చేసుకోండి. చక్కటి పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు మనకి మిథున రాశి వారికి కలుగుతాయి. ఇక ద్వాదశ రాశుల వారు పాటించవలసినటువంటి పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే మేషరాశి వారు ముఖ్యంగా వీరు ప్రతిరోజు సూర్యుని కనుక పూజించినట్టయితే చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఆదిత్య హృదయాన్ని ప్రతి ఆదివారము పఠించే ప్రయత్నం చేయండి. తద్వారా ఈ మేషరాశి వారికి ఉన్నటువంటి ప్రతికూల ఫలితాలు తొలగిపోతాయి. ఇక వృషభ రాశి వారి కనుక చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి 4వ అధిపతి అయినటువంటి రవి మనకి 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది కూడా అంతగా అనుకూలంగా లేదు. కాబట్టి గాయత్రి మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు కనుక మీరు పఠించినట్టయితే వృషభ రాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. రిస్కీగా ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ని అవాయిడ్ చేయడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ఆదివారం రోజు గోధుమలు దానం చేయడం కూడా మీకు చక్కటి పరిహారంగా మనకి వృషభ రాశి వారికి కనిపిస్తుంది. ఇక మిథున రాశి వారి కనుక చూసినట్టయితే ఈ మిథున రాశి వారికి 3వ అధిపతి తన రాశిలోనే సంచారం చేస్తున్నాడు. అయితే ఇది అంతగా అనుకూలంగా లేని సంచారంగా మనం చెప్పవచ్చు. గోచార రీత్యా మొదటి భాగంలో రవి యొక్క సంచారం అంతగా అనుకూలంగా ఉండదు. అయితే ఈ ప్రతికూలత తొలగిపోయి అనుకూలత పెరగడానికి మీకు సూర్య నమస్కారాలు చేయడము, అదేవిధంగా ఈగోను కంట్రోల్ చేసుకోవడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా కోపం కూడా కంట్రోల్ చేసుకోవడం అనేది మిథున రాశి వారికి ఈ యొక్క సమయంలో, ఈ మాసంలో జూన్ 15 నుంచి జూలై 16 వరకు కంట్రోల్లో ఉండడం అనేది ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఇక కర్కటక రాశి వారి కనుక చూసినట్టయితే కర్కటక రాశి వారికి కూడా 2వ అధిపతి 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంతగా అనుకూలంగా లేనటువంటి సంచారంగానే మనం చెప్పవచ్చు. కాబట్టి ఆదిత్య హృదయాన్ని పఠించండి. తద్వారా రవి వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలత తొలగిపోతుంది. ఇక అన్నెసరీ ఎక్స్పెన్సెస్ అనేది అవాయిడ్ చేయండి. తండ్రి గారికి సహాయం చేయండి. ఎల్డర్స్ కూడా సహాయ సహకారాలు అందించండి. ఇవి కూడా చక్కటి పరిహారంగా మీకు కలుగుతుంది. ఇక సింహరాశి వారి కనుక చూసినట్టయితే సింహరాశి వారికి ఇది ఒక చక్కటి సంచారంగా మనం చెప్పవచ్చు. రాష్ట్రాధిపతి అయినటువంటి రవి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి సింహరాశి వారికి ఈ జూన్ 15 నుంచి జూలై 16 వరకు చక్కటి అనుకూలత అనేది మనకు కనిపిస్తుంది. మీరు కంటిన్యూస్ గా
రవికి పూజించండి, ఆదిత్య హృదయాన్ని పఠించండి, తద్వారా ఇంకా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా పెద్దలను గౌరవించండి, రెస్పెక్ట్ ఎల్డర్స్. అదేవిధంగా మీకు సూర్య నమస్కారాలు కూడా చేసినా కూడా మీకు చాలా చక్కటి అనుకూలత అనేది ఉంటుంది. ఇంకా మంచి పాజిటివ్ ఫలితాలు అనేవి మనకు సింహరాశి వారికి కలుగుతాయి. ఇక కన్యరాశి వారి కనుక చూసినట్టయితే కన్యరాశి వారికి కూడా చాలా చక్కగా ఈ యొక్క సంచారము అనుకూలంగా కనిపిస్తుంది. దశమ స్థానంలో రవి యొక్క సంచారం ఉంటుంది. దశమ స్థానంలో రవి యొక్క సంచారం అనేది దిగ్బలి కాబట్టి వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. ఇంకా అనుకూలత పెరగడానికి మీరు సీనియర్స్ కి, మీ యొక్క వృత్తిలో సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వండి, ఆ గ్రాటిట్యూడ్ అనేది చూపించండి. అదేవిధంగా సూర్య నమస్కారాలు చేయండి, తద్వారా చక్కటి ఫలితాలు మన కన్యా రాశి వారికి కలుగుతాయి. ఒక ప్రాక్టికల్ రెమెడీస్ గా, పరిహారంగా ఈ ఒక్కటి మీకు ఉపయోగపడుతుంది. ఇక తులారాశి వారి కనుక చూసుకున్నట్టయితే తులారాశి వారికి నవమస్థానంలో రవి యొక్క సంచారం కలుగుతుంది కాబట్టి ఇది అంతగా అనుకూలంగా లేనటువంటి సంచారంగా మనం చెప్పవచ్చు గోచార రీత్యా. కాబట్టి మీరు తండ్రి గారికి సహాయ సహకారాలు అందించండి, తండ్రి గారికి సేవలు చేసుకోండి, గురువుకు సేవలు చేసుకోండి. ఎందుకంటే 9th హౌస్ లో మనకు రవి సంచారం జరుగుతుంది కాబట్టి లాభాధిపతి అయినటువంటి రవి 9వ స్థానంలో భాగ్యానికి సంబంధించినటువంటి స్థానము, అదేవిధంగా తండ్రికి గురువులకు సంబంధించినటువంటి స్థానం కాబట్టి వారికి సర్వ్ చేయండి, సహాయ సహకారాలు అందించండి. అదేవిధంగా మీరు బెల్లాన్ని కానీ గోధుమలు కానీ దానం చేసినట్టయితే చక్కటి ఫలితాలు మనకు తులారాశి వారికి కలుగుతాయి. ఈ యొక్క పరిహారాలు మీ యొక్క ప్రతికూలతను తగ్గిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారి కనుక చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి కూడా అంతగా అనుకూలంగా లేనటువంటి సంచారంగా మనం చెప్పుకోవాలి. ఎందువల్లంటే అష్టమ స్థానంలో వృశ్చిక రాశి వారికి సంచారం అనేది ఉంటుంది. దశమాధిపతి అష్టమంలో అంతగా అనుకూలంగా ఉండడు. రవి గోచార రీత్యా అంతగా అనుకూలత లేదు. కాబట్టి మీరు ఆదిత్య హృదయాన్ని పఠించండి. అదేవిధంగా ఈ ట్యాక్స్లు కానీ ఏదైనా ఉన్నట్టయితే కరెక్ట్ సమయానికి పే చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఈగో కాన్ఫ్లిక్ట్స్ ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. తద్వారా వృశ్చిక రాశి వారికి చక్కటి ఫలితాలు ఈ సమయంలో కలుగుతాయి. ఇక ధనుసు రాశి వారికి కనుక తీసుకున్నట్టయితే ధనుసు రాశి వారికి కూడా వీరికి సప్తమ స్థానంలో రవి యొక్క సంచారం కలుగుతుంది కాబట్టి మీరు కాస్త ఈగోయిష్ గా అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి ఇది కూడా అంతగా అనుకూలంగా లేనటువంటి సంచారంగా మనం చెప్పాలి. కాబట్టి గాయత్రి మంత్రాన్ని 108 సార్లు మీరు పఠించండి. ఆర్గ్యుమెంట్స్ ఏవైతే మీ యొక్క పార్ట్నర్స్ తో ఆర్గ్యుమెంట్స్, భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్ ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ఓపికగా పేషెన్స్ గా ఉండండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ఎందువల్లంటే సప్తమ స్థానంలో రవి అంటే సప్తమ స్థానం అనేది కలత్రానికి సంబంధించినటువంటి స్థానము, రిలేషన్షిప్స్ కు సంబంధించినటువంటి స్థానము, ఇతరులతో డీల్ చేయడానికి సంబంధించినటువంటి స్థానము. కాబట్టి మీరు ఆ యొక్క విషయంలో ఇతరులతో ఆర్గ్యుమెంట్స్ అనేవి తగ్గించుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. రవివారము అంటే సండే రోజు మీరు తప్పకుండా ఆదిత్య హృదయాన్ని పఠించిన, రవికి పూజించిన చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక మకర రాశి వారి కనుక చూసుకున్నట్టయితే మకర రాశి వారికి ఇది చక్కటి పాజిటివ్ అయినటువంటి సంచారంగా మనం చెప్పవచ్చు. 6వ స్థానంలో రవి యొక్క సంచారం బాగుంటుంది. అదేవిధంగా ఇంకా చక్కటి ఫలితాలు మీకు కలగడానికి ఆదిత్య హృదయాన్ని మీరు కూడా పఠించండి. గవర్నమెంట్ కు సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది మీకు. అదేవిధంగా సూర్య నమస్కారాలు చేయడం వల్ల కూడా మీకు మకర రాశి వారికి అనుకూలత అనేది ఇంకా బాగా పెరుగుతుంది. ఇక కుంభరాశి వారి కనుక చూసినట్టయితే కుంభరాశి వారికి పంచమ స్థానంలో ఇది అంతగా అనుకూలంగా లేనటువంటి సంచారంగా మనం చెప్పాలి, రవి యొక్క సంచారము. కాబట్టి ఆదిత్య హృదయాన్ని పఠించండి. మీ యొక్క చిల్డ్రన్స్ తో ఎక్కువ సమయాన్ని వెచ్చించుకోండి, తద్వారా మంచి ఫలితాలు అది కూడా కలుగుతుంది. అవాయిడ్ ఆర్గ్యుమెంట్స్, మీ యొక్క పిల్లలు పెద్దవాళ్ళు అయితే వారితో ఆర్గ్యుమెంట్స్ ని అవాయిడ్ చేయండి, తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక మీనరాశి వారి కనుక చూసుకున్నట్టయితే మీనరాశి వారికి కూడా అంతగా అనుకూలంగా లేదు. 4వ స్థానంలో సంచారం అనేది రవి యొక్క సంచారం ఉంది. కాబట్టి పరిహారాలు చేసుకోవడానికి తల్లిగారిని మీ యొక్క సేవలు అందించండి, తల్లిగారితో బాగా ఉండండి, తల్లిగారి యొక్క ఆరోగ్యం గురించి ఆరా తీయండి. అదేవిధంగా మీ యొక్క ఆదిత్య హృదయాన్ని కూడా పఠించినా కూడా చాలా చక్కటి ఫలితాలు, అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారు పాటించవలసినటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.